హలో అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజైతే క్యాబేజీ వేపుడు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెమే ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకుంటే చాలు. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత తురుముకున్న క్యాబేజీని అయితే ఇందులో వేసేసుకోవాలి. క్యాబేజీ ఎప్పుడైనా సరే హాట్ వాటర్లో వేసుకొని కొంచెం సాల్టు పసుపు వేసుకొని అయితే కడుక్కోవాలండి. ఇలా కడుక్కుంటే అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుంది. ఇలా క్యాబేజీ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని 2-3 పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేదంటే కింద అడుగంటుకుపోతుంది. ఆయిల్ అయితే కొంచెమే వేసాం కదా, అందుకని కింద అడుగంటుకుపోతుంది. కాబట్టి ఇలా మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే క్యాబేజీ అనేది చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత కారము, ఇంకా ఉప్పు, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ మగ్గనివ్వాలి. ఒక్కసారి మూత తీసుకొని చూసుకోండి. చూడండి, వాటర్ అనేది ఎలా వస్తుందో క్యాబేజీలో నుంచి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 1-2 నిమిషాలు వాటర్ అంతా మగ్గిపోయే వరకు ఉడకనివ్వండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ వేపుడు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ ఆయిల్తో చాలా హెల్దీ. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.